కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన గోల్డెన్ పీరియడ్ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై చర్చకు సిద్ధమా అంటే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారాయన. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక మాట నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుములా తలపించే విధంగా 18 మాసాల పాలన సాగింది. దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం. దాదాపు 70,000 ఉద్యోగాలు కావచ్చు. నిన్న సాయంత్రం వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారులు రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది.